ఈ రోజు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ నంది కొట్కూరుకు చెందిన హసిని అనే వ్యక్తి తమను తీవ్రంగా వేధించడమే కాక భౌతిక దాడులకు తెగబడుతూ తమను తీవ్రంగా హింసిస్తున్నారని, అతనిపై పోలీసులు విచారణ జరిపించి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. తమ భిక్షాటన చేసి తీసుకొచ్చిన డబ్బును కమిషన్ల రూపంలో లక్షలకు సంపాదించి విలాసాలకు అలవాటు పడ్డాడని, మేము భిక్షాటన చేసి కమిషన్ ఇవ్వకుంటే తమపై రౌడీ ముఖలను పంపి హత్య చేసేందుకు కూడా వెనుకాడం లేదని మొరపెట్టుకున్నారు. పోలీసులు తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు. వాడు అత్తరాన మమ్మల్ని కొడితే దానికి ఎవరు జిమ్మేదారులు మేడం? మీరు అంటున్నారు పోలీసు మీకు సెక్యూరిటీ పంపించాలని. మాకు సెక్యూరిటీ వద్దు, మా పానాలకు కలిగించండి. వాడిని రానియద్దండి. అసలుకి వాడు ఎందుకు వస్తాడు మా జిల్లాకి? ఏం మేడం, ఒక భిక్షగాడు బతుకుతాడు, ఏమి ఒక కుంటి ఆడి మంచి బతుకుతుంది, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఎందుకు బతకకూడదు? మరి వానికి ఎందుకు మేము ఇవ్వాలి? ఇప్పుడు నంద్యాల జిల్లాకి మగారి తెచ్చేయాలి వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కట్టాలి, మేము తీసుకుపోయి అట్లా కట్టకుంటే మాకు కొట్టి చంపుతారు. వాళ్ళ ఇంట్లో కట్టించుకుంటే ఇట్లా ఇవ్వాలి, మేము తీసుకుపోయి మేము గత 10-20 ఏళ్ళ గురించి నుంచి మేము నంది కొట్కూరులో ఉంటున్నాము. హాసిని అనే వ్యక్తికి సంపాదించి ఇచ్చి మేము చాలా ఇదైపోయినాము. మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు, వానికి పెట్టాము మేము డబ్బు. అంత డబ్బు ఎందుకు పెట్టాలి? మేము ఒక భిక్షవాడు బతుకుతాడు భూమి మీద, ఒక కుంటోడు బతుకుతాడు, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఒక ట్రాజెండర్స్ అయినా మేము బతకడానికి వీల్లేదా? వాడు చేతికి బంగారు గాజులు, వడ్డానాలు, జడకుచ్చుళ్ళు ఇన్ని పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? వానికి ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి, మీరు జప్తా చేయండి వానికి. మేము ఇయ్యకుంటే వానికి కమిషన్ ఇవ్వకుంటే మాకు ఇళ్ళ వెనికి గొజ్జ వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళనే మా ఇండ్లు దుంశాలు చేస్తున్నాడు. ఎంతమందో ఇంట్లో నాశనం అయిపోయిండ్రు. ఇదిగో మా గురుబాయి కర్నూలులో ఇంటి మీద పోయి సీసీ కెమెరాలు ఇండ్లు కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు మేము ఇంత వయసు వచ్చింది, మాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు, ఎవరికి పెట్టుకోలేదు. ఏమన్నా అంటే ఒక 20 మందిని పంపిస్తాడు. మేము ఎక్కడ భిక్షాటన చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు. కొడిమేలు తీసుకొని బెదిరిస్తాడు. ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు. మీరు పోలీస్ శాఖ వాళ్ళు, విలేకరులు ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి. చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ముందర మేము ప్రాణహాని చేసుకుంటాం. వాళ్ళు కొట్టేది కాదు, మీ పోలీస్ స్టేషన్ లో వచ్చి మేమే ప్రాణహాని తీసుకుంటాం. శ్రీశైలం నుంచి కూడా మొన్న ధమ్కి ఇచ్చినారు. నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, కడప నుంచి రౌడిజం. మేము ఎందుకు ఇవ్వాలి? మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు, వాళ్ళ పిల్లలు చల్లగా ఉండని మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు. వాళ్ళకి లేని తర్వాత పను వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా? ఒక ట్రాజెండర్ అంటే ఒక కమిటీ అంతవరకే. మీకు సంపాదించేకి మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి. మేము ఒక ట్రాజెండర్. అసలు మీరు నెల్లూరు నుంచి రాకూడదు. వచ్చినావంటే ఈసారి నీకు చాలా పని ఆరం ఉంటుంది, నీకు చాలా చేస్తాం మేము. జై హైదరాబాద్, జై హైదరాబాద్, జై హైదరాబాద్. వాళ్ళ మీద వీళ్ళకి పెట్టేది, వీళ్ళ మీద వాళ్ళకి పెట్టేది. ఒకరినింట్లో ఒకరిని బాగా డబ్బులు బాగా సంపాదించుకొని బాగా తిని బాగా ఇది చేసుకొని వాడు బాగా సంపాదించుకోవడం. ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు? రోడ్డు మీద కీడ్చి బర్బాదంగా చేసినాడు. మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు. మా ఇంట్లోకి వచ్చి ధ్వంసం లేపుతా ఉన్నాడు. గత 10 ఏళ్ళ కింద చూడండి మా వీడియో పెడతా ఉన్నాము. మా ఇండ్లన్నీ ధ్వంసం లేపి ఆత్మకూరు పాలెంలో ఆల్రెడీ చేసినారు. చూడండి అద్దో వీడియో, ఆ వీడియో పంపిస్తామండి. అందుకే పోలీస్ వారు, ఒక కలెక్టర్ సారు, ఒక డిఎస్పీ, నంద్యాలలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మాకి వీడియో మిత్రులంతా సపోర్ట్ చేసి వాడిని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి. నెల్లూరు నుంచి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, కడప నుంచి ఫోన్లు వస్తున్నాయి, ప్రొద్దుటూరు నుంచి ఫోన్లు వస్తున్నాయి. రాత్రికి మీ ఇళ్ళ కాడికి వస్తాము, మీ ఇల్లు ధ్వంసం చేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము, మీరు మా ఊర్లోనే ఉండాలి, మా పేర్లలోనే ఉండాలని రాయలసీమ నెల్లూరు నుంచి హాసిని, వాడి పేరు హాసిని, రౌడీజం చేస్తాడు. సుదీప్
సుదీప్ కడప నుంచి సంగవి వాడు కూడా బెదిరిస్తున్నాడు. కానీ మాకు బెదిరింపులు అవసరం లేదు. వాడు మా ఊరిలో అడుగు పెడితే వానికి ఉంటది. మేము వాళ్ళ జోలికి పోము. మా జోలికి వారు రావద్దు. నందల్లో మేము ప్రాణహానితో ఉన్నాము. పోలీసుల వాళ్ళు మాకు న్యాయం జరగేటట్టు చూస్తే చాలు. మాకు న్యాయం జరగలేదు అనుకో పోలీస్ స్టేషన్ ముందరనే పురుగుల మందు ఎంట్రీని తెచ్చుకొని కిరోసిన్ తెచ్చుకొని పెట్రోల్ పోసుకొని మేము కాల్చుకొని చచ్చిపోతాము. మాకు బాధ్యత ఎవరంటే ఇంకా పోలీసులు వాళ్ళు మాకు న్యాయం జరిపించాలి. న్యాయం జరిపించలేదంటే ఇంకా మా ప్రాణహానికి ఇంకా వేరే బాధ్యతలు. ఏమంటే కొంతమంది డౌన్ నుండి మా వాళ్ళకి డోను ఆత్మకూరు శ్రీశైలం మొత్తం నుంచి వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇదిగోండి మేము ఆల్రెడీ కేసు పెట్టాము. చూడండి మేము పెట్టినాము ఆల్రెడీ. కానీ పోలీసు వాళ్ళు మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. ఇదే స్పందననే కేసు పెట్టాము. మా ఊర్లో మేము బతకాలండి. మాకు ప్రాణ రక్షణ కావాలి. వాళ్ళు రాకూడదు, మమ్మల్ని డిమాండ్ చేయకూడదు. మాకు ఇంత డబ్బు కట్టాలి, ఇంత డబ్బు ఇవ్వాలి అని వాళ్ళు బెదిరిస్తున్నారు. మేము ఇవ్వము. మా తల్లిదండ్రులకే మేము పెట్టుకోలేదండి. మా అన్నదమ్ములకే మేము పెట్టుకోలేదు. వాళ్ళకి పెట్టుకోలేదు. వాళ్ళకి ఎవరికి ఎందుకు పెట్టాలి? మాకు న్యాయం జరిపిస్తానని అప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే దోచుకొని తింటున్నారు మా సొమ్ము. కింద బాగుండే వాడు వచ్చి మధ్యలో వచ్చి డబ్బులు నెలకు 20,000 30,000 కట్టాలా? మేము ఎందుకు కట్టాలండి? మళ్ళా నైట్ పూట ఫోన్ చేసి రౌడీలను పంపిస్తా అని చెప్తున్నాడండి. వాడు సుధీర్ అండి, ఆస్తిని గాడు రౌడీలను పంపిస్తా అని చెప్తున్నాడండి. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.